మొత్తం మీద అయితే వచ్చేసిర్రు. మా సాయానికైతే తిక్క తెంగింది మొత్తం. గాయస్ మీ బ్యాచ్ లో ఇట్లా ఇసండోలో ఉండొచ్చా? మా వాళ్ళు షాపింగ్ చేస్తారు. ఏం షాపింగ్ తెలుసా ఇప్పుడు ఇది? మనాలి నా మొట ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అంతా చూడు ఎట్లా ఉండో. నిద్రపోతుంది నీళ్ళల్లో. హాయ్ ఫ్రెండ్స్, దేవాన్ని చూడు ఎట్లా పట్టుకొస్తారు. స్విమ్మింగ్ రాదంట దేవానికి. స్విమ్మింగ్ రాదు దేవానికి. హాయ్ గాయస్, చాలా రోజుల తర్వాత మీ అమ్మ పిల్లల నుంచి అయితే ఇప్పుడే తప్పించుకొని మెల్ల అయితే ఇవాళ అయితే స్విమ్మింగ్ పూల్ పోతుండే. అందుకే ఇక మనోళ్ళందరూ టీం కలిసి ఇవాళ ప్లాన్ డిసైడ్ చేసారు. ఇవాళ అటు చాలా రోజుల తర్వాత తొందరనే అయితే కలిసినాయి. కలుద్దాం, ముందు ముందు చెప్పిస్తా. మొత్తం మీద అయితే వచ్చేసిర్రు. ఎట్లేండు విక్టర్ వెంకటేష్ ఆర్కన్నా. ఓ డైలాగ్ అన్న, ఒక డైలాగ్ ఏదన్నా మంచిది, ఏదన్నా చిన్నది సింగిల్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ గణేష్. సాయి దేవరక్షుడు ఫోను ఎప్పుడు ఇదేలో నడుస్తుంది మాకైతే. ఈ అమ్మ ఒక రావా ఒక రాగా. అయ్యో ఇంత కష్టం వచ్చే. మొత్తం మీద అయితే కమిటీ సభ్యులు అందరు వచ్చారు, కానీ ఈ అమ్మ రాని ఒకరు ఎవరో తెలుసా? చెప్పుకోండి చూద్దాం. మా సాయానికైతే తిక్క తెంగింది మొత్తం మీద. అన్నీ వేసి దేవన లాస్ట్ కోసం హ్యాండ్ ఇచ్చిండు. ఇక అందుకే సాయిబాబా అయితే గుద్దామని దెంగేస్తుండు. మా ఇంటి కాడికి అయితే పోదామని చెప్పి ప్లాన్ వేస్తుంది మా వాళ్ళు. గాయస్ మీ బ్యాచ్ లో ఇట్లా ఇసండోలో ఉండొచ్చా? మా సేట్ అయితే ఇక్కడ గుసబెట్టి దగ్గర 11 గంటలకు గుసబెట్టిండు. ఇప్పుడు టైం ఏమో 12 బాగా కావస్తుంది, ఇంకా వస్తలేడు. ఎర్ర టెంట కొడుతుంది. ఉన్నదేమో తక్కువ టైము, ఈయన వచ్చేదేమో ఇంకా లేట్ టైము. దీని గురించి వెయిట్ చేస్తున్నాం. ఎండిపోతున్నాయి మొక్కలు చూడండి. ఎర్ర టెండలా ఏ బండిని చూసినా సేటే అనిపిస్తుంది, కానీ సేట్ అయితే వస్తలేడు. అవో ఇంకా మళ్ళీ ఏం వెళ్ళినట్టు కన్నెట్లా నడుచుకుంటున్నాడు. లెట్స్ గో టు రెడీ. ఏం కావాలి? ఇప్పుడు ఆడ ఫ్రీ షోనే నడుస్తా చూడు. ఇప్పుడు కొద్దిసేపు నాకు గన్నెత్తారా? ఎందుకు కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. మా వాళ్ళు షాపింగ్ చేస్తారు. ఏం షాపింగ్ తెలుసా ఇప్పుడు ఇది? స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టడానికి డ్రాయర్లు అంటారు. లోపల డ్రాయర్లు వేసుకోలే. వేసుకోరు కానీ ఏం పని చేసిరట? అన్ని పనులు బంద్ చేసి మీరు అందుకే పనులు తక్కువ. పోతున్నాం. ఇదే ఆయన షాట్. ఇదే మజా అంటే ఇదే. మనలో ఎట్లుంటా అంటే ఇట్లుంటుంది. మస్తు ఆలోచన లాంటి కోసం స్విమ్మింగ్ పూల్కి వచ్చారు. తీసుకొచ్చారు. మస్తు సార్లు వచ్చినా అన్నారు స్విమ్మింగ్ పూల్కి. ఎన్నిసార్లు అడ్రస్ అడుగుతారు చూడు. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. ఫంక్షన్ ఏం చేద్దాం? ఇక డ్రైవర్ మీద గుట్ట దాకా రావాలి. సాయిబాయ్ అయితే ఇది 4వ దారి కన్ఫర్మ్ అని ఎప్పుడైతే తీసుకొని పోతారో చూడాలి. ఇక
సాధించేసిన సాయి బాయ్ అటు ఇటు వేసి ఇంకా కొట్టినాక సాధించినట్టు. ఇదే గాయస్ మన గుట్ట నుంచి స్విమ్మింగ్ పూల్ రావాలంటే మాత్రం ఇంత దూరం రావాల్సి వచ్చింది. చూడాలి స్విమ్మింగ్ పూల్ ఎట్లుంటుందో. మజా మనాలి నా మొడ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అంతా ఏంటి సార్ అది? మనాలి నా మొడ ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ అంతా చూడు ఎట్లా ఉండో. మా ఊర్లో విక్టర్ వెంకటేష్ ఉన్నట్టు ఇంకో బిల్డర్, చిన్న బిల్డర్, పెద్ద బిల్డర్ వచ్చే మధ్యలో మేము జాబ్ లో ఒక అటెండెన్స్ వేస్తాను పోతున్నాం. గాలి ఇప్పుడు ఎర్రలా దిగుతుండే అలా సిగ్గు ఆడుతుడు. మీరైతే ఊతురు అలానే వేస్తారు ఊతురు. సాయిలో సాయన రివర్స్ ట్రై చేస్తుండు, ఫాస్ట్ ఫాస్ట్ పోతుంది సాయన. ఆర్కే అన్న నిద్రపోతుంది నీళ్ళల్లా. ఫ్రెండ్స్ లేవన్న, ఆర్కే అన్న లేవు లేవు లేవు. దేవన్న అసలు సిమ్ చేస్తలేడు అడగకుండా. దేవన్నయ్య దుంకానా, దేవన్న దుంకానా, దుంక వల్ల మన యూత్ కి రెస్పెక్ట్ లేకుండా పోతుంది. దుంకు దుంకు దుంకు. హాయ్ ఫ్రెండ్స్, మా వాళ్ళు చూడు స్విమ్ చేస్తారు అన్నయ్యలందరూ కలిసి. ఆర్కే అన్న ఫాస్ట్ ఫాస్ట్ చేస్తుండు. షవర్ అన్న చూడు రివర్స్ స్ట్రైట్ చేస్తుండు. షవర్ అన్న మళ్ళీ ఇటు సైడ్ పోతుండు. అదేంట్రా హాయ్ ఫ్రెండ్స్, దేవానంద్ చూడు ఎట్లా పట్టుకొస్తారు. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. స్విమ్మింగ్ రాదంట దేవానకి, స్విమ్మింగ్ రాదు దేవానకి. బాడీ బిల్డర్ బోధ గారికి, బాడీ బిల్డర్ పూరా పూరా బాడీ బిల్డర్. చూస్తా చిన్నపిల్లాడు చిన్నపిల్లాడు మీరైతే టాస్క్ కంప్లీట్ చేసేసారు. సాయిలు అనుకుని ఏంటోగా ఫోటో ఇట్లా తెచ్చేస్తా సాయిలు. పిల్లాడిని చంపేస్తారా?
మొత్తం మీద అయితే అనుకున్న టాస్క్ కంప్లీటెడ్. చదువుకుంటుండు సామాన్లు అన్నీ. ఈ గుంటలో ఈత కొడడానికి 25 కిలోమీటర్లు రావాల్సి వచ్చింది. బాబోయ్ మామూలు ఏమిటో కాదు బాబోయ్. దీన్ని ఒక 3-4 నెలల నుంచి అనుకుంటున్నాం మళ్ళీ. అదే మా ఊర్లో అయితే పెద్ద కాలం ఉండి ఈత కొట్టరన్నా కొట్టేవాళ్ళు కొడతారులే కానీ ఇక్కడైతే ఈ గంట సేపు ఈత కొడతారు 100 రూపాయలు. ఏంట్రీ ఇది? ప్లస్ 25 కిలోమీటర్ పెట్రోల్ పక్క. మళ్ళీ రూట్ తెలకుండా మరోడు 3 రూట్లు తిప్పిండు. మొత్తం మీద అయితే అనుకున్న టాస్క్ అయితే కంప్లీట్ చేసేసాం. ఎప్పటి నుంచో రెడీ బంద్ చేసి అట్లా 3 నెలలు అయితే అనుకుంది ఇప్పుడు ఈ రోజు అయితే పోతే 100 కానీ మన పిచ్చ కొంచెం ఓ సేజే కొంచెం ఇటు అన్నమాట జరగాల. గిటు 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 మొత్తం మీద అయితే టాస్క్ కంప్లీటెడ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఓకేనా, బాయ్ గాయ్స్. తెల్లారు లేస్తే జిమ్ చేసేటోళ్ళు గిన్ని ఛాయలు తాగుతారు. 7013902486